హలో సనాప్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సమస్య కదా, డౌంట్ బై పై కైన్స్ యువర్ పై నెట్వర్క్ అకౌంట్ బ్లాక్. సో తమిళ చూడగానే భయపడి ఉంటారు ఆల్మోస్ట్ నాకు తెలిసి. సో డౌంట్ బై పై కైన్స్, మీరు పై కైన్స్ అనేవి కొంటే కనుక అండ్ సేల్ చేస్తే కనుక మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. సో ఇది నిజమేనా? చాలామంది నాకు అడిగే క్వశ్చన్ అనమాట, సేలర్స్ అండ్ బయర్స్. సో మనం కైన్స్ అనేవి సేల్ చేస్తే అండ్ బై చేస్తే కనుక మా అకౌంట్ బ్లాక్ అవుతుంది అంట కదా, ఇది నిజమేనా సార్ అని. సో నాకు దగ్గర ఒక 10 మంది దాకా అడిగి ఉంటారు. సో ఇది ఫేక్ న్యూస్, 100కి 200% ఫేక్ న్యూస్ అనమాట. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. 100కి 200% మనము పై కాయిన్స్ని బై చేసినా అండ్ సేల్ చేసినా మన అకౌంట్ అనేది బ్లాక్ అయితే అవ్వదు. ఇది రియాలిటీ. మనం సేల్ చేసినా బై చేసినా పై కాయిన్స్ని 100కి 200% మన అకౌంట్ అనేది బ్లాక్ అయితే అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే, క్లియర్ కట్గా పై నెట్వర్క్ అప్లికేషన్లో పై టీమే మనకు ఆప్షన్ అయితే ఇచ్చింది, పే రిక్వెస్ట్, క్యూఆర్ కోడ్ స్కానర్, మాన్యువల్గా యాడ్ వాలెట్ అడ్రస్ అని. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఎందుకు ఇచ్చారు? మన కైన్స్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవరికైనా అయినా మనము రిసీవ్ చేసుకోవచ్చు. పై నెట్వర్క్ ప్లాట్ఫామ్ వచ్చేసి 21 కంట్రీస్లో, ప్రపంచంలోనే 21 కంట్రీస్లో మర్చెంట్ అకౌంట్కి యాక్సెస్ అయితే ఇచ్చింది. సో మీ స్టోర్లో పై కైన్స్ ద్వారా మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు అని. అంటే మన కైన్స్ ద్వారా మనం ప్రోడక్ట్ అనేది కొనవచ్చు. అక్కడ మన కైన్స్ అనేవి వాళ్ళ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి, సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేవి మనం తీసుకోవచ్చు కదా. మన కాయిన్స్ మన వాలెట్ నుంచి వేరే వాళ్ళ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు, స్కాన్ ద్వారా కావచ్చు, మాన్యువల్గా యాడ్ వాలెట్ అడ్రస్ ద్వారా కావచ్చు. సో దేని ద్వారా అయినా కావచ్చు, మన కాయిన్స్ మన వాలెట్ నుంచి వేరే వాళ్ళ వాలెట్లోకి మర్చెంట్ అకౌంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే అక్కడ మనం ప్రోడక్ట్ తీసుకున్నామా లేక మనీ తీసుకుంటున్నామా అనేది అనవసరం. సో ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చింది కంపెనీ, పే రిక్వెస్ట్ అని. మన కైన్స్ ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు, ఎవరికైనా అయినా మనం బై చేయవచ్చు. క్లియర్ కట్గా ఆప్షన్ అయితే ఇచ్చింది. సో అలాంటప్పుడు మన అకౌంట్ ఎందుకు బ్లాక్ అవుతుంది? ఇది చాలామందికి తెలియక ఫేక్ రూమర్స్ సో వైరల్ అయితే చేస్తూ ఉన్నారు. సో మనం కైన్స్ అనేవి బై చేస్తే కనుక మన అకౌంట్ బ్లాక్ అవుతుంది, సో మన కైన్స్ అనేవి సేల్ చేస్తే కనుక మన అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది అని తెలియని వాళ్ళు ఎక్కడో విని వచ్చి, సో ఇంకా తెలియని వాళ్ళకు భయపిస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ ఎటువంటి డౌట్ అయితే లేదు. కంపెనీ అనేది మనకు డైరెక్ట్గా ఆప్షన్ అయితే ఇచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు, మాన్యువల్గా యాడ్ వాలెట్ అడ్రస్ ద్వారా కావచ్చు, మీ కైన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ కూడా చేసుకోవచ్చు. సో ఈజీగా మనం ఫోన్పే, గూగుల్ పేలో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, సేమ్ ఇది కూడా ఇదే పద్ధతి. ఫోన్పే, గూగుల్ పేలో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇందులో వాలెట్ అడ్రస్ యాడ్ చేసి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం కైన్స్. సో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఫోన్పే, గూగుల్ పేలో కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఉంది. సో ఇందులో కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఉంది. ఇది కూడా డిజిటల్ కరెన్సీ. అర్థమైందిగా, ఫోన్పే, గూగుల్ పే కూడా మనం డిజిటల్ కరెన్సీ. సో ఇది కూడా ఒక డిజిటల్ కరెన్సీ అనమాట. సో క్రిప్టో కరెన్సీకి డిజిటల్ కరెన్సీకి కాస్త తేడా అయితే ఉంటుంది. సో ఈక్వల్గా రెండు ఒకటి అనుకోండి, కాకపోతే డిఫరెంట్ అనమాట. జస్ట్ డిజిటల్ కరెన్సీ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా మనము సేల్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. సో క్రిప్టో కరెన్సీ అనేది అలా అయితే ఉండదు. సో దానికి టైమింగ్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా మీకు. సో పై నెట్వర్క్ ప్లాట్ఫామ్ కూడా మనకు డిజిటల్ కరెన్సీ అనమాట. మనం ఎప్పుడైనా ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ద్వారా, మాన్యువల్గా యాడ్ వాలెట్ అడ్రస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. ఆల్రెడీ మన ఇండియాలో సంబంధించి ఇప్పుడు కరెన్సీ అయితే ఉంది కదా, మన ఇండియన్ కరెన్సీ అయితే ఉంది కదా. సో ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం వాడేది ఫిజికల్ కరెన్సీ. మనం చేతిలో పెట్టుకుని నోట్లు ఇలా ఎంచుతూ ఉంటాం కదా, దీన్ని ఫిజికల్ కరెన్సీ అయితే చెప్తాం. సో డిజిటల్ కరెన్సీ కూడా తీసుకొచ్చింది మన ఇండియాలో, డిజిటల్ కరెన్సీ కూడా వచ్చింది. కాకపోతే చాలామందికి తెలియక, ఎలా వాడాలి అనేది తెలియక వాడట్లేదు. కొంతమంది తెలిసిన వాళ్ళు వాడుతున్నారు, ఆల్రెడీ నేను కూడా వాడుతున్నా. సో 1 ఇయర్ అయితే అయింది. 1 ఇయర్ బ్యాగే డిజిటల్ కరెన్సీ అనేది మన ఇండియాలో తీసుకొచ్చారు. కాకపోతే చాలామందికి తెలియక వాడట్లేదు అనమాట, ఎలా వాడాలి అనేది. సో ఇందులో డిజిటల్ కరెన్సీలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీకు విత్ ప్రూఫ్ నా అకౌంట్ అనమాట, యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి నా అకౌంట్ ఇది. సో ఇక్కడ నా పేరు అయితే కనిపిస్తుంది కదా, మోమిన్ అబ్దుల్లా అని. సో ఇక్కడ 10 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, అలాగే 1000 రూపాయల నోటు ఉంటుంది, రూపాయి కాయిన్స్ ఉంటుంది, 5 రూపాయల కాయిన్స్ కూడా ఉంటుంది. సో ఇది డిజిటల్ కరెన్సీ అనేవి ఆల్రెడీ మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొస్తున్నారంటే, డిజిటల్ కరెన్సీ రాబోయే రోజుల్లో మొత్తం డిజిటల్ ప్లాట్ఫామే నడుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా ఇక్కడ జిఎస్టీ అనేది ప్రాపర్గా ప్రతి ఒక్కరు కడతారు. ఇక్కడ బ్లాక్ మనీ కూడా ఉండదు. దాచిపెట్టుకోవడానికి ఫిజికల్ కరెన్సీ ఉంటే కదా దాచిపెట్టుకోవడానికి, అన్ని డిజిటల్ కరెన్సీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అప్పుడు. సో దానివల్ల ఇంకోటి, గవర్నమెంట్కి కూడా ఇది ప్రింట్ చేయడానికి ఎక్కువ ఖర్చు వస్తుంది. ఈ నోట్లు కానీ, కాయిన్స్ కానీ ప్రింట్ చేయడానికి, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ ఖర్చు అయితే వస్తుంది. ఆ తర్వాత నోట్స్ అనేవి కూడా కొన్ని చినిగిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. కాబట్టి సో డిజిటల్ కరెన్సీ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి సేఫ్. సో మనము మన అకౌంట్లో అనేది పెట్టుకొని ఎవరికైనా ఎక్కడైనా డిజిటల్ కరెన్సీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఫోన్పే, గూగుల్ పే వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఫిజికల్ కరెన్సీ అనేది ఎవ్వరు వాడట్లేదు. అందరూ డిజిటల్ కరెన్సీ వాడుతున్నారు ఈ ఫోన్పే, గూగుల్ పే వచ్చిన తర్వాత. సో చాలామందికి తెలుసు కదా. సో ఇలాంటిదే ఈ పై నెట్వర్క్ ప్లాట్ఫామ్ అనమాట. రాబోయే రోజుల్లో మనకు ఆల్మోస్ట్ పై నెట్వర్క్ ప్లాట్ఫామ్ అనేది 21 కంట్రీస్లో ఇప్పుడు యాక్సెప్ట్ అవుతుంది కదా. ఈ 21 కంట్రీస్లో ఈ లిస్టింగ్ అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఈ పై కాయిన్ వాల్యూ అనేది లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి సో చాలామందికి దీని వాల్యూ తెలియట్లేదు. సో రాబోయే రోజుల్లో మనకు దీని వాల్యూ ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. అర్థమైందిగా. బై అండ్ సేలింగ్, బై చేసినా సేల్ చేసినా మన అకౌంట్ బ్లాక్ అవుతుందంట కదా అని చాలామంది నాకు కాల్ చేసి అడిగారు. సో బై చేసినా సేల్ చేసినా మీ అకౌంట్ అనేది బ్లాక్ అయితే అవ్వదు. సో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇందులో సేఫ్టీగా సెక్యూర్గా అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మీ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సేమ్ అనమాట ఇది. ఫోన్పే, గూగుల్ పే మనము ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో సేమ్ అలాంటి ప్లాట్ఫామే ఇది కూడా. ఈ పై నెట్వర్క్ ప్లాట్ఫామ్ అనేది సేమ్ మన డిజిటల్ కరెన్సీ మాదిరిగానే ఈ ప్లాట్ఫామ్ని తయారు చేయబోతూ ఉన్నాడు. 21 కంట్రీస్లో మనము మర్చెంట్ అకౌంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పై కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో మన కాయిన్స్ వేరే వాళ్ళ వాలెట్లోకి వెళ్ళినప్పుడు సో వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ అవ్వాలి కదా. మర్చెంట్ అకౌంట్ కూడా బ్లాక్ అవ్వాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు కూడా బై చేసినట్టే, మన కాయిన్స్ వాళ్ళు కూడా బై చేసినట్టే అనమాట. సో వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ అవ్వాలి. మర్చెంట్ అకౌంట్లో వేలాది మంది, వందల మంది వెళ్ళి ప్రోడక్ట్ కొంటూ ఉంటారు. అంటే ఒక రోజుకి వచ్చేసి దగ్గర 1000-2000 కాయిన్స్ వస్తూ ఉంటాయి పెద్ద స్టోర్స్ వాళ్ళకు. అలాంటప్పుడు వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ అవ్వాలి కదా. వాళ్ళు కూడా కాయిన్స్ కొన్నట్టే కదా. అర్థమవుతుందా మీకు. సో ఈ ఆప్షన్ అనేది డైరెక్ట్గా కంపెనీ ఇచ్చింది కాబట్టి సో ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. లక్షణంగా మీరు బై చేయవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అలాగే మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్లో సేలింగ్ అండ్ బయింగ్ వచ్చేసి టోటల్గా ఈ నవంబర్ 15 తారీఖు వరకు వచ్చిన ట్రాన్సాక్షన్ జరిగిన కాయిన్స్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 12 లక్షలు అనమాట. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ద్వారా 12 లక్షల రూపాయలు సేఫ్గా, సెక్యూర్గా ప్రతి ఒక్కరు ఎవరైతే సేల్ చేశారో సేలర్స్ అకౌంట్లోకి వెళ్ళాయి అంటే సో నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అలాగే బయర్స్ దగ్గర 20,000 కాయిన్స్ వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా సేఫ్గా, సెక్యూర్గా ప్రతి ఒక్క బయర్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్ ద్వారా 12 లక్షల రూపాయలు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశాము. 20,000 కాయిన్స్ దగ్గర కాయిన్స్ని ట్రాన్స్ఫర్ అయితే చేశామన్నమాట. సో సేఫ్గా, సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళాయి. ఇక్కడ ఎవరికి ఫేక్ ఫ్రాడ్ అనేది జరగలేదు. నన్ను నమ్మి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకు, నన్ను నమ్మి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరున నా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్. సో ఇలాగే కొనసాగాలి మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్. ఎప్పటికీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ సో నన్ను కాంటాక్ట్ అయితే చేయండి. సో త్వరలో మన నంద్యాల డిస్టిక్ ఆత్మకూరులో ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సలహా ఎలా ఓపెన్ చేస్తే మంచిదా కాదా అనేది ఒకసారి సజెషన్ ఇవ్వండి. మీ సలహా తీసుకొని పెడదాం అనుకున్నా. సో పెడితే మంచిదా, పెట్టకపోతే మంచిదా అనేది ఒకసారి సలహా ఇవ్వండి. సో పెట్టాలి అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే చాలామందికి టెక్నికల్ ఇష్యూ అయితే వస్తుంది. ఈ మధ్య 1 వీక్ నుంచి చాలామంది వచ్చారు నా దగ్గరికి. హైదరాబాద్ నుంచి వచ్చారు, అనంతపురం నుంచి, హిందూపురం నుంచి, దర్శి, పొదిలి, ఇటు వంగల్, నెల్లూరు, ఇక్కడ విజయవాడ, గుంటూరు నుంచి వస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ నేను ఇక్కడ హోటల్స్ దగ్గర కూర్చోబెట్టి అక్కడనే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కేవైసీ కంప్లీట్ చేసి పంపిస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఎలాగో అనిపిస్తుంది అనమాట, ఎక్కడ పడితే అక్కడ కూర్చోపెట్టడం బాగా అనిపించట్లేదు. సో ఆఫీస్ ఉంటే సేఫ్టీగా అందులో కూర్చోపెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పంపించవచ్చు కదా అని అనిపిస్తుంది. సో త్వరలో ఆఫీస్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఒక సలహా ఇస్తే బాగుంటుంది. మీరు కూడా నాకు కాస్త సపోర్ట్ అయితే ఉండాలి. మీరు సపోర్ట్ లేకపోతే నేను పెట్టలేను. సో అర్థమైందిగా. నా నెంబర్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. 9652664970. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మా ఛానల్ వస్తూ ఉంటాయి.